నాంపల్లి స్పెషల్ కోర్టు లగచర్ల బాధితులకు బెయిల్ మంజూరు చేసింది. డ్యూటీలున్న ప్రభుత్వ ఆఫీసర్లను కొట్టిండ్రని 40 రోజుల సంధి జైల్లోనే ఉన్న అన్నదాతలు బెయిల్ మీద విడుదల అయ్యిండ్రా. రైతులకు మాయమాటలు చెప్పి సర్కారు ఉద్యోగుల మీదకి ఉసిగొలిపిండ్రని పట్నం నరేందర్ సార్ను కూడా జైల్లో పెట్టిరు కదా, ఆయనకు కూడా బెయిల్ వచ్చిందా? అరుచుకుందాం పారి. నాంపల్లి స్పెషల్ కోర్టులో వాదనలైన జడ్జి గారు 24 మంది లగచర్ల బాధితులకు అట్లనే పట్నం నరేందర్ రెడ్డి సార్కు కూడా బెయిల్ ఇచ్చిండ్రు. అన్నదాతలు ఎవ్వరు సర్కారుకు భూములు ఇయ్యొద్దు అన్నందుకు కావాలని కాంగ్రెస్ సర్కారు అరెస్ట్ చేయించిండ్రు. నేను జైలు నుంచి బయటకు వచ్చినాక చెప్తానని అన్న నరేందర్ రెడ్డి సారు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిండు. మరి మళ్ళా కొడంగల్ గడ్డ మీద కొట్లాట సురువు చేస్తాడా, లేకుంటే 40 దినాలు షై సర్కారు చిప్పకూడదు నిలబెట్టింది. ఇప్పటి సంది సప్పుడు చేయకుండా ఉంటే మంచిదని ఇంట్లో చెద్దరి కప్పుకొని కునుకు తీస్తాడా అంటే ఏమో ముంగడ తెలుస్తుంది అన్నట్టు ఏటూ నిందితుడుగా ఉన్న సురేష్ కు బెయిల్ వచ్చిందా అంటే ఆయననే కాదు, సురేష్ తోని పాటు ఉన్న ఇంకొక ఆయనకు కూడా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు ఒప్పుకోలేదు. అసెంబ్లీలో బీఆర్ఎస్ లీడర్లు చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలిపినాకనే బెయిల్ వచ్చుడు చూసి ఇన్ని దినాల కోలే రాంది ఇప్పుడే ఎందుకు వచ్చే అంటే ఏమో చట్టాలు తెలిసిన వాళ్ళకే తెలవాలంటారు ఏమో చటిన్నోళ్ళు.